జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. ప్రముఖులతో పరిచయం అనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల్ని, అలాగే మన ఏలూరులో, మన జిల్లాలో, మన చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులైన ప్రముఖులని పరిచయం చేయటం ఈ యొక్క ప్రముఖులతో పరిచయం అనే కార్యక్రమం. ఈ రోజున మన స్టూడియోకి ప్రముఖ నాట్య కళాకారిణి పార్వతీ రామచంద్రన్ గారు ఇచ్చేశారు. ఎంతోమందికి నాట్యంలో మెళకువలు నేర్పి వాళ్ళని ప్రముఖ నాట్య కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత వారికి దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా కళాసేవ చేస్తూ కళాసేవే తమ జీవిత పరమావధి కింద మార్చుకున్న ఒక మహోన్నతమైన నాట్య గురువుని ఈ తొలి ఏకాదశి రోజున ఈ రోజున మన స్టూడియోకి ఆహ్వానించి మనం ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు మేడం, మేము అడగంగానే జీకే డిజిటల్ న్యూస్ ఛానల్కి విచ్చేసినందుకు. జనరల్గా పూర్వకాలంలో ఈ యొక్క నాట్య కళ అంటే కొన్ని వర్గాలకి మాత్రమే పరిమితమై ఉండేది. దానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. మగవాళ్ళే ఆడవాళ్ళు వేషాలు వేసి నాట్యం చేసే రోజులు. సో మీరు మీ ఇంట్లో వాళ్ళు కానీ మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేశారు? నా ఫస్ట్ క్వశ్చన్ అది. అసలు మాది సంగీత కుటుంబం అండి. మా నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్. మా ఇంట్లో నాట్యం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా ఫాదర్ అసలు నాట్యం అంటే ఎవరైనా ఇలా నేర్పుతామంటే అసలు ఇష్టపడేవారు కాదు. నేను ముందు సంగీతం నేర్చుకున్నాను. అక్క వాళ్ళు సంగీతం, జయలక్ష్మి, మనోరమ, వీళ్ళిద్దరు మా సోదరి మనులండి. వాళ్ళిద్దరు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టులు. మా ఇంట్లో గురువు గారు సంగీతానికి వచ్చి నేర్పేటప్పుడు నాకు సంగీతం చాలా ఇంట్రెస్ట్. నేర్పేటప్పుడు నేను కూడా చాలా వరకు సంగీతంలో కొంతవరకు అలా విని నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఈ నాట్యం మీద ఎందుకు మమకారం కలిగిందంటే, ఇక్కడ చాగరగాన సభ ఒక సభ ఉండేది. అక్కడ పెద్ద పెద్ద నాట్య కళాకారిణులు, తర్వాత సంగీత కళాకారులు అందరూ వచ్చి నెలకు ఒకసారి ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. మద్రాసు నుంచి అంతా వచ్చి ఇచ్చేవారు. ఎడవల్లి రమ అని ఒక భరతనాట్య కళాకారిణి, ఆవిడేమో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు మేము వెళ్ళి వైఎంహెచ్ హాల్లో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు నేను చూడటం జరిగినప్పుడు ఆ భరతనాట్యంలో ఆ అమ్మాయి నాట్యం చేస్తుంటే వెనకాల ఇప్పుడైతే క్యాసెట్లు పెట్టుకొని ఏదో చేసేస్తున్నారు, పూర్వం అలా ఉండేది కాదు. పక్కన వాయిద్య కళాకారులు ఉండేవారు, వీణ, వయలిన్, మృదంగం అన్ని ఉండేది. అలాగా లైవ్ ప్రోగ్రామ్ ఉండేది ఎక్కువగాను. అప్పుడు సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మద్రాసు అటు సైడ్ అంతాను. చక్కగా వర్ణాలు, తిల్లానాలు ఇవన్నీ చేస్తుంటే నేను సంగీతం అప్పటికే నాకు కొంతవరకు అందులో అవగాహన ఉంది. సంగీతాన్ని నాట్యానికి ఇంత దగ్గర ఉంటుందేమో అని అనుకొని ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అవి చక్కగా చేస్తుంటే ఆ సంగీతానికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ దాంట్లో లయ విన్యాసం ఎన్ని వస్తుంటే ఈ సంగీతం, నాట్యం రెండు పక్కపక్కనే దీనికి గల సంబంధాన్ని నేను చూసి మనం నాట్యం నేర్చుకుంటే బాగుంటుందని మనసులో ఊహ అంతవరకు. తర్వాత నేను చదువుకునే రోజుల్లోనేమో ఒక రోజు అలాగా స్కూల్లో డ్యాన్సులు ఏముంటాయి, చిన్న చిన్న డ్యాన్సులు స్కూల్లో ఉంటాయి కదా, అట్లాగా మా ఇంటి దగ్గర నేను గ్రౌండ్లో అక్కడ పిల్లలు ఏదో యాన్యువల్ డే ఫంక్షన్ స్కూల్లో జరుగుతుంటే పిల్లలతో పాటు నేను నాట్యం చేస్తుంటే మా పక్కన సిఆర్ ఆచార్య గారని ఒక పెద్ద నాట్య గురువులు ఉండేవారు. ఆ పక్కన ఆయన రోజు కళాక్షేత్రం వైఎంహెచ్ హాల్కి వెళ్ళి నాట్యం చెప్తూ వస్తూ ఉండేవారు. అలా వెళుతూను నేను అక్కడ పిల్లలతో పాటు చేయడం చూసి నన్ను పిలిచారు. అమ్మ, నువ్వు చక్కగా బాగున్నావు, చక్కగా నాట్యం నేర్చుకోవచ్చు కదా, ఎందుకు నువ్వు అలాగా నీకు ఇష్టమైన నాట్యం నేర్చుకోవడం అన్నారు. అసలు ఒకసారి నాతో పాటు రా అని, అప్పుడు స్కూటర్ కదా, సైకిల్ మీద నన్ను కొంచెం నాకు 10 years అలా ఉండేదండి. ఆయనేమో నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని వైఎంహెచ్ హాల్ తీసుకెళ్ళి అక్కడ డాన్స్ క్లాస్ జరిగేవి, కళాక్షేత్రం ఉండేది. ఓన్లీ డాన్స్, కూచిపూడి డాన్స్, భరతనాట్యం అక్కడ నేర్పేవారు సిఆర్ ఆచార్య గారు, గుడిమెట్ల కృష్ణ గారు. ఈయన వెళ్ళి నువ్వు చూడమా నాట్యం అంటే చూడు అని అంటే అక్కడ పిల్లలు నాట్యం చేసుకుంటుంటే నువ్వు నేర్చుకుంటావా అంటే నేర్చుకుంటానండి మాస్టర్ గారు, నేను కూడా అయితే రోజు నాతో వస్తావా, నాతో వచ్చి అక్కడ ఇక్కడ నేర్చుకుందు కానీ అంటే సరే రోజు నన్ను తీసుకెళ్ళేవారు. మొట్టమొదటి గురువు గారు సిఆర్ ఆచార్య గారు నన్ను ఇందులో అడుగు పెట్టించింది ఆయనేనండి.
ఆయనకి నమస్కారాలు నేను సమర్పించుకున్నాను. ఆ తర్వాత గుడిమెట్ల కృష్ణ గారు కూడా ఉండేవారు అక్కడ. ఈయన సీనియర్స్ క్లాస్, ఆయన జూనియర్స్ క్లాస్ తీసుకునేవారు అనమాట. అక్కడ తర్వాత ఈ నాట్యంలో ఇప్పుడు ప్రముఖ విద్వాంసురాలు మృదంగం మొన్న పద్మశ్రీ అవార్డు వచ్చింది సుమతి, ఆవిడ నేను కలిసి నేర్చుకున్నాం. ఆవిడ మీ ఇద్దరం కొంతవరకు నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆవిడ విజయవాడ వెళ్ళిపోయింది, మృదంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మృదంగం విద్వాంసరాలు అయింది ఆవిడ. నేను అలా నాట్యం నేర్చుకుంటూ తర్వాత ఏమో మా మాస్టర్ గారు సిఆర్ఆర్. ఇంట్లో ఎలా ఒప్పించారు? ఇంట్లో ఇష్టం లేదు ఏమండి? ఇంట్లో ఇష్టం లేదు కదా, ఎలా ఒప్పించారు? ఇంట్లో నిజంగా ఇష్టం లేదు. ఏదో మా మాస్టర్ గారు పక్కనే ఉండేవారు కదా, అమ్మ చిన్నపిల్ల కదా నేర్చుకొని ఏమైంది అని అలాగా ఆయన ఎంకరేజ్మెంట్ కొంత ఉంది. సరే మా అమ్మగారు వాళ్ళు సరే వెళ్ళి నేర్చుకో, అప్పుడు పెద్ద ఫీజు ఏం లేదండి, డబ్బు ఇచ్చి నేర్చుకునేది కదా, ఫ్రీగా నేర్పేవారు. సరే వెళ్ళి నేర్చుకో, ఆయన అడుగుతున్నారు నేర్చుకోని. ఆ తర్వాత బాగా ఇంట్రెస్ట్ అయింది మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా. నేను కొంచెం దాంట్లో ప్రోగ్రామ్స్ ఇచ్చి అంతా చేసేటప్పటికల్లా వీళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది. తర్వాత ఎంకరేజ్మెంట్ లేదు ఇంట్లో, నా సొంతమే అనమాట. కొంతమంది ఎన్నాళ్ళు నేర్చుకున్నారు మీరు ఒక గురువు దగ్గర? ఎన్నేళ్ల పాటు శిష్యరికం చేశారు? నేను సిఆర్ఆర్ గారండి. తర్వాత అహ్మదాబాద్ వెళ్ళిపోయారు, దర్పణ మృణాళేశ్వరాభాయ్ దర్పణ స్కూల్కి ఈయన పిలిపించారు, కూచిపూడి డాన్స్ కావాలని. నేను వెళ్ళిపోయారు. గుడిమెట్ల కృష్ణ గారు కొన్నాళ్ళు అక్కడ చేశారు. తర్వాత ఆయన మానేసి ఇంటి దగ్గర వేరే ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నారు. తర్వాత వేదాంత ప్రహ్లాద శర్మ గారు అని కూచిపూడి నుంచి వచ్చారు. వీళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది ఒక 4 years అని నేర్చుకున్నాను. ప్రహ్లాద శర్మ గారు వచ్చారు. ప్రహ్లాద శర్మ గారు వచ్చాక ఆయన దగ్గర ఒక 1 year అలాగా తర్ఫీజు పొందాను. తర్వాత ఏమో నెమ్మదిగా విజయవాడ డిప్లొమా, భరతనాట్య డిప్లొమా కడదామని కూచిపూడి కదా వీళ్ళ దగ్గర నేర్చుకున్నది. భరతనాట్యం కూడా కావాలని విజయవాడ వెళ్ళి వాసిరెడ్డి కనకదుర్గ గారి మ్యూజిక్ కాలేజీకి వెళ్ళాను. వాసిరెడ్డి కనకదుర్గ గారి దగ్గర భరతనాట్యం కొంతవరకు నేర్చుకున్నాను. శని ఆదివారాలు వెళ్ళి నేర్చుకునేదాన్ని మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి. అంటే ఆవిడ ఇంటి దగ్గర చెప్పేవారు, ఎందుకంటే రెగ్యులర్ క్లాస్ మ్యూజిక్ కాలేజీలో కుదరదు, అందుకని ఇంటికి వెళ్ళి ఆవిడ దగ్గర నేర్చుకునేదాన్ని నేను. అలా కొంతకాలం అలా నేర్చుకున్నాను. తర్వాత ఆ టీచర్ గారు చనిపోయారు. ఆ తర్వాత కూచిపూడిలో ఇంకా నేర్చుకోవాలని తాపత్రయం కొద్దీ కూచిపూడి వెళ్ళేదాన్ని. కూచిపూడి వెళ్ళాను, శని ఆదివారం కూచిపూడి వెళ్ళడం. అప్పటికే నేను కొంచెం జాబులో చేరాను. కాన్వెంట్ లో సెయింట్ తెరిసాస్లో 45 years చేశాను, డాన్స్ టీచర్ గానే చేశాను. అది గవర్నమెంట్ పోస్టే. అంటే ఓకే, మామూలుగా జాబ్ చేస్తూ శని ఆదివారాల్లో కూచిపూడి వెళ్ళేవారు ఇంకా నేర్చుకోవడం కోసం. నేర్చుకోవడం సాటర్డే ఒక పూటే స్కూల్ ఉండేది, మధ్యాహ్నం నుంచి కూచిపూడి వెళ్ళి సండే ఉండి మార్నింగ్ వచ్చేసేదాన్ని అనమాట. అలా వేదాంతం రాధేశ్యామ్ గారి దగ్గర వీళ్ళ దగ్గర కొంతవరకు నేర్చుకొని తర్వాత ఏమో డిప్లొమా, ఇది భరతనాట్యం డిప్లొమా, 2 డిప్లొమాలు చేయటం జరిగింది. అదే గురువుల ఆశీర్వచనం వల్ల మేము ఎంతవరకు చేసి చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వటం జరిగింది. నేను కళాదీపిక అనే ఇన్స్టిట్యూషను 1984లో పెట్టానండి. కళాదీపిక ఇది పెట్టుకున్నాము, పెట్టుకొని కొంతమంది విద్యార్థులను తయారు చేశాను. మీరు సమాధానం చెప్తుంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. జనరల్ గా క్రిస్టియానిటీ స్కూల్స్ లో జనరల్ గా భారతీయ అంటే సాంప్రదాయ నృత్య రీతులకు కానీ సాంప్రదాయ సంగీతానికి కానీ అంత ప్రాధాన్యత అప్పట్లో ఇచ్చేవారండి? మరి సంగీతం నేర్పించేవారా? ఇచ్చేవారు, నేర్పించేవారు. ఏంటంటే గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ రూల్ ప్రకారం అయినా వాళ్ళు అప్రిషియేట్ చేసేవారండి చాలాను. ఇప్పుడు సిస్టర్స్ అయితే మటుకు ఏంటి వాళ్ళల్లో ఒక రకమైన ఉంటుందండి సంగీతం, కళల మీద సిస్టర్స్ అయితే అవ్వచ్చు, వాళ్ళకి కళల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ప్రతి మానవుడిలో ఏదో ఒకటి ఉంటుంది కదా, అలాగా కళల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వాళ్ళు సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. మ్యూజిక్ టీచర్ ఉండేవారు, మాకు మృదంగం, వైలిన్ అన్ని ఉండేది. అదంతా గవర్నమెంట్ పోస్ట్ లేనమాట. ఇవాళ లేవు కదండి, ఇవాళ ఏ గవర్నమెంట్ రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పోస్టులు వేయలేదు, కొత్త పోస్టులు వేయలేదు. మీరు ఈ శిష్యుడు గురువు ఈ యొక్క అనుబంధంలో మీరు మొట్టమొదటిసారిగా మిమ్మల్ని నమ్మి లేదు ఈ టీచర్ గారు బాగా చెప్తారని మొట్టమొదటిసారి మీ దగ్గరకు వచ్చిన విద్యార్థి ఎవరైనా గుర్తున్నారా మీకు? అమ్మాయి అరుణశ్రీ అని, అడవికొల్లు అరుణశ్రీ అని మొట్టమొదట అమ్మాయి. తర్వాత ఎస్ వేదవల్లి అని, ఇప్పుడు అరుణశ్రీ అమ్మాయి చాలా పెద్ద పొజిషన్లో ఉంది. అమ్మాయి ఎస్ వేదవల్లి అని ఆ అమ్మాయి చాలా కాలం నేర్చుకున్నారు మా దగ్గర.
అలా తర్వాత కేదార్నాథ్ వీళ్ళందరూ నేర్చుకున్నారు. తను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. వీళ్ళందరూ మంచి స్థితిలో ఉన్నారు ఈ నాట్యరంగంలోనే. నాట్యరంగంలో కేదార్నాథ్ పట్టుకున్నాడు నాట్యరంగంలో ఇప్పుడు కూడాను. మన దూరదర్శన్ ఇంటర్వ్యూ అయింది హైదరాబాద్ లో అబ్బాయికి. అప్పుడు కూడా నేను 15 years పార్వతి రామచంద్రన్ దగ్గర నేర్చుకుని ఈ స్థితికి వచ్చానని దూరదర్శన్ లో కూడా చెప్పాడు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ప్రొఫెషనల్ వాళ్ళు ఏదో వేరే జాబ్ లోకి వెళ్ళిపోయారు. కానీ తర్వాత మధ్యలో వచ్చి ప్రోగ్రామ్స్ కి వేయటం అదేను చేసేవారు. అంటే మీరు ఇప్పుడు కళాదీపికని పెట్టారు కాబట్టి ఆ యొక్క యానివర్సరీస్ కానీ అలాంటి వాటికి మీ పూర్వ విద్యార్థులు ఇన్వైట్ చేస్తారండి? ఇన్వైట్ చేయాలి. ఎప్పుడైనా యాన్యువల్ డే వాటి పెట్టేసి వాళ్ళు ఇన్వైట్ చేస్తాం. ఎప్పుడైనా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వచ్చి నాట్యం చేస్తూ ఉంటారు. మా యానివర్సరీ అది పెడుతూ ఉంటాము. అలాగా ఎవ్రీ ఇయర్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు 3-4 years నుంచి పెట్టలేదు. కరోనా వచ్చినప్పటి నుంచి పెట్టట్లేదు. మంజు భార్గవి సన్మానం చేసాము. శోభా నాయుడుకి సన్మానం చేసాం. పద్మశ్రీ శోభా నాయుడు తెలుసు, ఆవిడ సన్మానం చేసాం. మొట్టమొదట మంగళపల్లి బాలమురళీకృష్ణ గారి సన్మానం చేసాం. అది చాలా గొప్ప విషయం అనమాట. ఆయన ముందు చాలా అసలు ఒప్పుకోలేదనమాట. ఏదో కచేరీ పెట్టిద్దాం అనుకున్నారు ఇక్కడ. ఆ కచేరీ పెట్టించడానికి ఆయన నాకు 1,00,000 రూపాయలు మీరు డిమాండ్ చేసి, అది మీ కావాలి మీ సంస్థకి ఇస్తాం కానీ మీరు డిమాండ్ చేయండి అంటే ఇక్కడ 80,000 వరకే అయింది. నేను కచేరీ చేయను 1 lakh అయితే అది తిరిగి మీకే ఇచ్చేస్తానన్నారు. అది కచేరీ చేయకుండా నేను కళాదీప డ్యాన్స్ దీనికైతే నేను వస్తాను, సన్మానానికి అయితే వస్తానని వచ్చి చాలా అసలు బాగా ఆయన పాట పాడి చాలా అప్రిషియేట్ చేశారనమాట. మంగళపల్లి బాలమురళి ఆయన చాలా నాట్యం అది ఆయన తిల్లానాలు అవి చేసామండి. ఆయన రాసిన తిల్లానాలు చేశాను. ఆయన చాలా తిల్లానాలు చాలా బాగా రాశారు. ఎక్స్పర్ట్ అయిన బాగాను. ఆ తిల్లానాలు అవి వాటిల్లో కూడా మేము ఆయనకి చేసి పంచముఖి తిల్లానా, పంచరవళి తిల్లానా, బాలమురళి తిల్లానా అని పెట్టేసేసి ఆయన ఫోటో కూడా వేసి ఇన్విటేషన్ లో చేశారు. ఆయన ఆనందపడిపోయి ఆ తిల్లానాలు 5 తిల్లానాలు చేయించారు దగ్గరుండి. అది ఒక చాలా ఆనందకరమైన విషయం అండి. ఇవాళ ఇన్ని సాంప్రదాయ నృత్య రీతుల్లో మీరు ఎన్ని నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం, ఇంకా ఒడిస్సీ కానీ అలాంటివి ఏమైనా వెళ్ళారా? నేర్చుకోలేదు. ఒడిస్సీ నేర్చుకోలేదు. కానీ చూసి కొంతవరకు ఏదో మన స్కూల్లో ఒడిస్సీ అంటే ఇట్లా ఉంటుంది కొంచెం అవగాహన ఉంది అంతేగాని నేర్చుకోలేదు. కథక్ అంటే ఇది కథక్ సాంప్రదాయం ఇలా ఉంటుంది, ఒడిస్సీ ఇలా ఉంటుంది, మణిపూరి ఇలా ఉంటుంది, కథకళి ఇలా ఉంటుంది అంటే మాకు డిప్లొమా థియరీలు ఇవన్నీ కొంచెం కొంచెం అవగాహనలు ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి నేను సొంతగా కొంచెం తయారు చేసి స్కూల్లో వాటిలో చేయించేదాన్ని అండి. ఒడిస్సీ ఇవన్నీ చేయించేదాన్ని. ఆ సాంప్రదాయ ప్రకారంగా వేరుగానే ఉంటాయి అవి. దుస్తులు గానీ చేయటంలో గానీ తేడా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ యొక్క ఏదైతే నృత్య ప్రదర్శనలు ఇవ్వాలి ఎవరన్నా చేయాలి అంటే దీనికి మీరు దాదాపుగా అంటే చిన్నగా అనుకుంటే ఒక 5 నిమిషాల నుంచి గంట ఇచ్చే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే ఒక గంట సేపు కూడా నృత్య ప్రదర్శనలు 2 hours ఇచ్చే నృత్య ప్రదర్శనలు ఉన్నాయి. దీనికి అంత స్టామినా ఎలా వస్తుందండి టీచర్ గారు? అంత స్టామినా ఒక్కళ్ళే చెయ్యరు కదండి. సింగిల్ గా సింగిల్ చేసేవాళ్ళు 1 hour దాకా చేయగలరండి, చేస్తారు. మరి 2 hours ఇలా చెయ్యాలంటే పిల్లలు స్టూడెంట్స్ ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది అనుకోండి, ఈ అమ్మాయి 2 items చేసిందండి, ఇంకో అమ్మాయి వచ్చి చేస్తుంది. ఈ మధ్యలో రెస్ట్ ఉంటుంది కదా వీళ్ళకి. అలా చేస్తే అలా 2 hours ప్రోగ్రాము. ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇన్స్టిట్యూట్ తరపున అయితే చాలా మంది ఉంటారు కాబట్టి ఓ నృత్య రూపకంగా వేస్తాము. ఏదైనా ఇదేంటి మొన్న అది తయారు చేసాము, గోదా కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం. దాంట్లో వేరే వేరే పాత్రలు ఉంటాయి. ఆ పాత్ర తగ్గట్టుగా వాళ్ళు వచ్చి చేసేది పోతారు. 2 hours కదా. నృత్య రూపకం మట్టుకు 2 hours ఉంటుంది, 1.5 hour ఉంటుంది. ఏ పాత్రకి ఆ పాత్ర వచ్చి వాళ్ళు ఆ పోర్షన్ చేసేసేసి పెడతారు. అంత స్ట్రైన్ అవసరం లేదు. నా చిన్నతనంలో ఒకసారి తెలిసే ఆడిటోరియంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఒక కళాకారిణి, నేను అప్పుడు 9th or 10th చదువుతున్నాను. అప్పుడు కింద రంగులు జల్లి దాని మీద ఒక వేసారు. అది ఏ సాంప్రదాయం అండి? అది ఏ నృత్య రీతి? అది ఏ నృత్య రీతిలో అయినా చేయొచ్చు. అది మయూర చిత్రపటాన్ని ఆవిష్కరించింది ఆవిడ. సింహానందిని మయూరానందిని అని ఆవిడ ఇప్పుడు ఉన్న రంగమణి గారని సిఆర్ ఆచల్ గారు మా గురువు గారి వాళ్ళ అమ్మాయి అన్నమాట. అమ్మాయి అది ముందు మాస్టర్ గారు నాకు
పార్వతి నువ్వురా నీకు నేర్పుతాను, సింహానది నేర్పుతాను, హైదరాబాద్ రా అంటే నేను ఉద్యోగంలో ఉన్నాను, నాకు లీవ్ ఇవ్వలేదు, 1 month 2 months ఉండాలి అక్కడ, లీవ్ ఇవ్వలేదు, అది నేర్చుకోవడం మరి ఉండాలి కదా. అది ఆయన ఎన్నిసార్లు అడిగినా నేను వెళ్ళకపోవడం నా దురదృష్టం. ఈనాడు వాళ్ళ అమ్మాయికి చెప్పారు, అది ఇంకెవ్వరికి చెప్పారు, వాళ్ళ అమ్మాయికి చెప్పారు. అప్పుడు నాకు చెబుతానన్నారు, మేము నేర్చుకోకపోవడం నా దురదృష్టం. అది ఏ సాంప్రదాయం? కూచిపూడి భరతనాట్యం? అది రెండు కాదండి, దేవాలయ సాంప్రదాయం వేరే ఉంటుంది, దేవాలయ సాంప్రదాయం మళ్ళీ వేరుగా ఉంటుంది. అది ఆ సాంప్రదాయం కొంచెం కూచిపూడి కలుస్తుంది, భరతనాట్యం అన్ని కలుస్తుంది అందులో కొంచెం. అది జతులతోనే ఉంటుంది, కేవలం జతులతో అమ్మాయి బొమ్మ వేస్తారు, జతులతోనే బొమ్మ వేస్తారు. ఇప్పుడు ఏంటంటే పాట కూడా యాడ్ చేశారు దానికి, మరి జతులు అయితే ఎవరికి అర్థం కాదని ఒక అమ్మవారి పాట ముందు చేసి, సింహనందిని అనుకోండి, అమ్మవారి సింహం కాబట్టి అలాగే ఒక అమ్మవారి శ్లోకం అది పెట్టేసేసి ఆ అమ్మాయి సింహనందిని అలాగా. దానికి చాలా కష్టం అండి, అది ఏంటంటే చేయటం కష్టం కాదు, దాని అరేంజ్మెంట్ కష్టం. ఎందుకంటే దానికి ఒక పెద్ద ట్రే తయారు చేయాలి. అవును, క్లాత్ తో ఒక ట్రే తయారు చేసి కింద రంగు జల్లి కరెక్ట్ గా పొజిషన్ పెట్టి. ఈ అమ్మాయి కూడాను కొంచెం డ్రాయింగ్ అవగాహన ఉండాలి ఈ అమ్మాయికి కూడాను. ఏదో కారు పెట్టేసాడు తోక పెట్టేసాడు కాలు అలా కాకుండా డ్రాయింగ్ కొంచెం అమ్మాయికి తెలిసి ఉండాలి, కొంచెం అది కొంచెం అవగాహన ఉండాలండి. అది అలాగా స్టెప్స్ తో జతులతో అలా వెళుతుంది, కాలు తర్వాత తల తోక అలా వచ్చేది ఒక సింహం, అది మయూరం కూడా అట్లాగే చేస్తుంది అనమాట. ఆ జతులు పూర్తి అయ్యేలోగా దానికి సిస్టమేటిక్ గా జతులు ఉంటాయి, ఆ జతి పూర్తి అయ్యేలోగా బొమ్మ పూర్తి అవ్వాలి, అది కొంచెం కష్టం. ముందు బొమ్మ అవ్వకూడదు, తర్వాత బొమ్మ అవ్వదు, కరెక్ట్ గా జతి పూర్తి అయ్యేటప్పటికి అది కొంచెం స్క్రీన్ లేపితే బొమ్మ వచ్చేస్తే ఆ జతి పూర్తి అవ్వాలి. జతులు ఉంటాయి కదా మాకు, తట్టువంగా జతులు ఉంటాయి, జతి పూర్తి అయ్యేటప్పటికి దానికి ఒక జతి ఉంటుంది, ఆ జతి పూర్తి అయ్యేప్పుడే బొమ్మ తయారైపోవాలి, అప్పుడు తీసి అది పెడతారు. ఆ కరెక్ట్ గా బొమ్మ ఆ జతుల ప్రకారంగా వెళ్ళాలి. అది తాళ ప్రక్రియ చాలా ఉంటుంది దానికి, తాళ ప్రక్రియ ప్రకారంగా ఈ అమ్మాయి నడక కూడా అలాగే వెళ్ళాలి, అక్కడ పాడేవాళ్ళు నట్టుమంగం కూడా అట్లాగే ఉండాలి. సమన్వయం కుదరాలి, అన్నిటికీ కుదిరితే అప్పుడు ఆ బొమ్మ తయారవుతుంది. మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీరు యొక్క కళాసేవలో ఉండి దీన్ని ప్రొఫెషన్ కింద చేసుకుని ఇంతమందికి చేస్తున్నారు, మీకు సంతృప్తినిచ్చిన శిష్యులు కానీ శిష్యురాలు కానీ ఎవరైనా ఉన్నారా? అంటే ఓకే నేను పార్వతి నా వారసురాలు, నా వారసురాలు ఈవిడ లేదా ఈయన, వీళ్ళు లెగసీని ఇలా కంటిన్యూ చేస్తారన్న అలాంటి శిష్యురాలు కానీ శిష్యులు కానీ ఉన్నారా మీకు? ఉన్నారండి. ఇప్పుడు అమెరికాలో ఇక్కడ చాలా 15 years నేర్చుకున్న అమ్మాయి అమెరికాలో తను జాబ్ చేస్తూ కంటిన్యూగా డాన్స్ స్కూల్ పెట్టింది, కాలమ్మ బోర్డు అక్కడ పెట్టింది. వాళ్ళ నాన్నగారు వచ్చి 2 years బ్యాక్ 3 years బ్యాక్ మా బోర్డు ఉంటుంది, ఆ బోర్డు ఆయన తీసి సెల్ అమ్మాయికి అక్కడ పంపించి సేమ్ మా బోర్డు అక్కడ అమెరికాలో పెట్టి ఆమె ఎప్పటికి కూడా నాట్యం పిల్లలకి చెప్తుంది. దాని సాఫ్ట్వేర్ అక్కడి నుంచి వచ్చాక ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక ఒక 1 hour రెస్ట్ తీసుకొని పిల్లలకి డాన్స్ స్కూల్ పెట్టి పిల్లలకి డాన్స్ చెప్తుంది, 2 hours చెప్తుంది. ఎప్పుడైనా 2 years ఒకసారి ఇక్కడికి వస్తుంది, వచ్చి మళ్ళీ నా దగ్గర నేర్చుకోండి, లేకపోతే ఫోన్ ద్వారా కూడా కొంచెం జతలేవి నా దగ్గర టీచర్ గారిని ఇది అలాగా. అలా కెనడాలో ఒక అమ్మాయి ఉంది నిహారిక అనే అమ్మాయి, అలాగే కవి అమ్మాయి మహతి రమ్య, వీళ్ళందరూ ఇప్పటికీ అది కంటిన్యూ చేస్తున్నారు. కేదార్నాథ్ అని హైదరాబాద్ లో ఉన్నాడు, అదే మన దూరదేశం అన్నమాట, అలా ఉన్నారు, కొంతవరకు ఉన్నారు అలాగా. ఇప్పుడు ఏంటంటే అప్పటికిప్పుడు తేడా ఏంటంటే అప్పుడు పిల్లలు ఒక పద్ధతిలా ఉండేవారు, ఇప్పుడు అలా కాదు. ఏంటంటే సాంప్రదాయ పిల్లల దీంట్లో కూడా తేడా వచ్చేసింది. పేరెంట్స్ ఇదే మా అమ్మ ఎప్పుడు స్టేజ్ ఎక్కుతుందండి, ఎప్పుడు ప్రోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఈ స్టేజ్ ఎక్కిచ్చేసి వాళ్ళు ఏదో లైమ్ లైట్ లోకి వచ్చేసి ముందుగా ఆ ఎక్స్పోజర్ కావాలని కోరుకుంటున్నారు, కానీ స్టాండర్డ్ గా నేర్చుకుందాం అన్నది లేదండి, తక్కువ అనిపిస్తుంది, చాలా తక్కువ. ఇప్పుడు మాకు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏదో మేము కమర్షియల్ గా చెప్పినట్టుగా అనిపిస్తాం నాకు ఒక్కోసారి, ఏదో డబ్బు తీసుకొని చెప్తున్నట్టుగా. అలా నేను చాలా వరకు అలాగా దాన్ని ఎంకరేజ్ చేయను నేను. ఏంటంటే 1 year నేర్చుకోవటం ఏంటంటే మా అమ్మాయికి గజ్జి పూజ అవ్వలేదు ఏంటండి, మా అమ్మాయి ఎప్పుడు స్టేజ్ ఎక్కుతుందండి, అమ్మాయికి అప్పుడు స్టెప్స్ సరిగ్గా చెప్పాలంటే 1 year పడుతుంది. మరి ఐటమ్స్ కావాలి అన్ని, ఆ అమ్మాయి ఐటమ్స్ అన్ని నేర్చేసుకున్న అమ్మాయి చేరి 5 ఏళ్ళు అవుతుంది, ఆ అమ్మాయి అరంగేట్రం చేస్తుందండి, మా అమ్మాయి ఎందుకు స్టేజ్ ఎక్కదు?
ఇవి చాలా భరించలేకపోతాం. కొంతమంది పేరెంట్స్ ద్వారా కొన్ని భరించలేకపోతాం, వాళ్ళకు క్వశ్చన్స్కి భరించలేకపోతున్నాం అనమాట. ఏం చేయడం, మేము ఆర్ట్ని చంపుకొని చెప్పవలసి వస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు నట్టువంగానికి నృత్యానికి అంటే నృత్యం తెలిసిన వాళ్ళు నట్టువంగం చెప్పగలరా అండి? నాకు తెలియక అడుగుతున్నా. చెప్పండి చెప్పండి. నృత్య కళాకారులే నట్టువంగం చెప్పగలరా? దానికి సంగీత జ్ఞానం ఉండాలి. నట్టువంగానే సంగీత జ్ఞానం ఉండాలి. ఎప్పుడైనా నాట్యాచార్యుడు కానీ నాట్యాచార్యుని కానీ సంగీతం నేర్చుకోకుండా నాట్యాచార్యుడు ఇప్పుడు అంతా ఎలా తయారవుతున్నారంటే క్యాసెట్లు పెట్టేసుకోవటం, యూట్యూబ్ చూసేసి నేర్చేసుకోవడం చేసేస్తున్నారు. వాళ్ళు చేసేసారు. ఎవరు కొంతమంది నాట్యాచార్యులు నట్టువంగం కూడా వేయట్లేదు, పాట కూడా పాడటం లేదు, క్యాసెట్లు పెట్టుకుని చేసేస్తారు. రావాలండి నాట్యాచార్యుడికి నట్టువంగం రావాలి, సంగీతం మీద అవగాహన ఉండాలి, కొంచెం సంగీతం తెలిసి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ లయ చేస్తున్నారు, ఏ తాళం చేస్తున్నారు, అది కొంచెం సంగీత జ్ఞానం లేకపోతే మా కోసం ఒక్కసారి ఒక నట్టువంగం మీ నోటి నుంచి నట్టువంగం ఒక్కసారి. నట్టువంగం అంటే మనకు తాళం ఉండాలి, మామూలుగా జతులు పాడమంటే పాడండి ఒక్కసారి, ఒక్క జతు. దీగుణంగుతక తామత కిటతక దిత్తళంగుదిత్తళంగుతోం తరిగుణంగుతక తామత కిటతక దిత్తళంగుదిత్తళంగుతోం దీగుణంగుతక తామత కిటతక దిత్తళంగుతకతోం కిటతరికృతం తరిగుణంగుతక తామత కిటతక దిత్తళంగుతకతోం కిటతరికృతం దీగుణంగుతక తాం కిటతరికృతం తరిగుణంగుతకతోం కిటతరికృతం దీగుణంగుతక తరిగిణత తరిగుణంగుతక తరిగిణత దీగుణంగుతక తరిగుణంగుతక కిటతరికృతం కిటతరికృతం కిటతరికృతం. ఇప్పుడు బ్యాలేలు చేస్తారు కదా, బ్యాలే అంటే అది ఏ సాంప్రదాయం లేదు, బ్యాలే అంటే ఏమన్నా అది నృత్యం అంటారా? నాకు తెలియక అడుగుతున్నాను. అది నృత్య నాటికలండి, నృత్య రూపకాలండి, నృత్య రూపకాలు అంటారు. ఏ సాంప్రదాయంలోనే చేయొచ్చా? ఏ సాంప్రదాయం చేయొచ్చు, ఏ సాంప్రదాయం. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, మణిపూరి ఏదైనా ఏ సాంప్రదాయం. వాళ్ళు కూడా ఒక అంటే బ్యాలే అంటే ఒక స్టోరీ అనమాట, ఒక పౌరాణిక గాథ గాని పౌరాణిక గాథలు తీసుకుంటారు, అవి బేరే చేస్తారు. గోదా కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, అది కూచిపూడిలో చెయ్యొచ్చు, బేలే చెయ్యొచ్చు, భరతనాట్యంలో బేలే చెయ్యొచ్చు, దేంట్లో చెయ్యొచ్చు, అట్లా చేయొచ్చు అండి. ఈ కథక్ దాంట్లో చేయటానికి వీలు ఉండదు. అది కేవలం కథక్ అనేది అడుగులు ఎక్కువగా ఉంటది, లయ విన్యాసం ఎక్కువ ఉంటది కథకులు. అది ఒక పాట రూపంలో ఏమి ఉండదు, పాట దానికి చేయడానికి ఒక కథకులో కుదరదండి డయాలిసిస్, మిగతా వాటిలో చేయొచ్చు. మీరు సినీ కళాకారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికన్నా ఏదన్నా నేర్పించడాలు అలాంటి ఏమన్నా చేశారు ఎప్పుడన్నా? సినిమా వాళ్ళకి, హీరోయిన్స్ కి అలాంటి వాళ్ళకి ఎవరికన్నా? కవిత అనే అమ్మాయి మాకు ఉండేదండి, ఆమె ఆనందభైరవి పిక్చర్ లో వేసింది. ఆనందభైరవి పిక్చర్ లో గిరీష్ కర్నాడ్ పక్కన దొమ్మరిపల్లి కింద వేసింది. ఆ అమ్మాయి నంది అవార్డు వచ్చింది, అమ్మాయికి స్టేట్స్ కూడా వెళ్ళింది అమ్మాయి, కవిత అనే అమ్మాయి. అలా ఆనందభైరవి వేసింది, తర్వాత అమరజీవిలో వేసింది. ఆ పిక్చర్స్ అని ఇప్పుడు లేవులేండి. తర్వాత చెప్పాలనుకుంటే సిల్క్ స్మిత నా స్టూడెంటే, మంచి కళాకారిణి అండి ఆవిడ. ఆవిడ మంచి కళాకారిణి. అంటే తర్వాత మద్రాసు వెళ్ళాక ఆవిడ మారి ఆవిడ అందులోకి వెళ్ళిపోయింది, కానీ తను మంచి కూచిపూడి డాన్సర్. ఒకప్పుడు నా దగ్గరే నేర్చుకుంది, ఇక్కడ ఉండేవారు ఏలూరులో. నా దగ్గర అమ్మాయి 2-3 ఏళ్ళు. జయలక్ష్మి ఆవిడ పేరు, అసలు పేరు ఏదో ఉంటుందండి. తన పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి ఆవిడ. ఎందుకంటే అండి మన మంచి డైరెక్టర్ కూడా ఆవిడ్ని, రాజేంద్ర ప్రసాద్ ని పెట్టి మంచి సబ్జెక్ట్ కూడా సినిమా కూడా తీశారు. మంచి పెర్ఫార్మర్ ఆవిడ. తను అప్పుడు ఒక దాంట్లో కూడా రాసింది, ఇది వరకు ఒక పిక్చర్స్ సినిమా పత్రిక అని వచ్చేది, అందులో తన ఇంటర్వ్యూలో రాసింది. ఏలూరులో పార్వతి రామచంద్ర గారి దగ్గర నేను నేర్చుకున్నాను, నాట్యం నేర్చుకున్నాను. ఆవిడ తర్వాత ఏమో ఏలూరు నుండి వెళ్ళిపోయారు. అప్పుడు నా నాట్యానికి కొంచెం ఆటంకం కలిగింది. మళ్ళా ఏలూరు వచ్చారు ఆవిడ. వచ్చాకనేమో నేను మద్రాసు రావడం జరిగింది కొన్ని కారణాల వల్ల. నా నాట్యం అక్కడితో ఆగిపోయింది. ఆవిడ నాకు మంచి గురువు, ఆవిడ దగ్గర నేను 3 ఏళ్ళు నేర్చుకున్నాను, ప్రోగ్రాంలు కూడా ఇచ్చానని ఒక దాంట్లో రాసింది. అందుకని అందరికీ తెలుసు, ఇక్కడ చాలా మందికి సిల్క్ స్మిత నా స్టూడెంట్ అని తెలుసు. కానీ ఎందుకంటే అమ్మాయి తర్వాత ఇంకో పాత్రకి వెళ్ళిపోవడం వలన నేను అమ్మాయి పేరు చెప్పట్లేదు. మంచి డాన్సర్, చాలా మంచి డాన్సర్ ఆవిడ. యాక్చువల్ గా ఒప్పుకొని తీరాలి. ఇంకా మా వాళ్ళు 2-3 వెళ్ళారండి. ఇంకో అమ్మాయి కూడా, అన్నపూర్ణ అనే అమ్మాయి కూడాను
అన్నపూర్ణ పద్మ, స్వాతి ముత్యంలో ఉన్నారు వాళ్ళు. ఓకే ఓకే. అన్నపూర్ణ పద్మ వాళ్ళిద్దరూ వెళ్ళారు. మీ తర్వాత ఎవరన్నా ఇప్పుడు దీన్ని ఒక మంచి కళాకారుల్ని తయారు చేసి సాంప్రదాయాన్ని, మీరు ఇప్పుడు సాంప్రదాయం మీ గురువుల దగ్గర నుంచి మీరు ఒక 100% నేర్చుకుంటే మీ నుంచి డౌన్లోడ్ అయ్యేది ఒక 80% ఉంటుంది, ఎందుకంటే అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే దాంట్లో ఉంటుంది కదా. సో ఇలా సాంప్రదాయం తగ్గిపోతూ వస్తున్న ఫీలింగ్ రావట్లా మీకు? సాంప్రదాయం తగ్గిపోతాను, చాలా సాంప్రదాయం తగ్గిపోతాను నేను. నిజమే చెప్తున్నాను కదండి. ఇందాక యూట్యూబ్ చూసి ఇంకా టీచర్ అవసరం ఉండదు వాళ్ళకి. యూట్యూబ్ చేసేసి యూట్యూబ్లో డాన్సులు చాలా రకాలు వస్తున్నాయండి, అవి చూసి నేర్చేసుకోవడం. ఇంకా వాళ్ళ అమ్మాయికి డాన్స్ వచ్చేసింది, వాళ్ళు పెద్ద నాట్యాచారులు అయిపోయినట్టయినా ఊహించుకోవడం. అది కరెక్టేనండి. అంటే యాక్చువల్గా నేను అనేది ఏంటంటే గురుముఖంగా ఏదైనా ఉండాలి కదా. వాళ్ళు ఇప్పుడు ఏదైనా క్వశ్చన్స్ వేస్తే సమాధానం ఇవ్వడానికి వాళ్ళకి థియరీ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది, ఉండదు. థియరీ నాలెడ్జ్ ఉండదు. ఒక హస్తముద్రకి ఏంటమ్మా నువ్వు హస్తం ఎందుకు పెట్టావు, మాకు హస్తముద్రలు ఉంటాయండి, అవి విష్ణుమూర్తికి ఒక రకంగా, శివుడికి ఒక రకంగా హస్తముద్రలు నేను పెడతాం. దాని యొక్క అర్థం ఏంటమ్మా, దాని చాలా తీరే ఉంటది. అది వాళ్ళు చెప్పగలిగే స్థితి ఉండదండి. ఏదో క్యాచెట్ పెట్టుకుని చేస్తున్నారు, వాళ్ళు ఏదో అడుగులు వేస్తారు, ఆ అడుగులు చూసి వీళ్ళు వేయటం అలాగే. అలాగే అది గురుముఖంగా నేర్చుకోకపోతే చాలా విషయాలు వాళ్ళకి తెలియవు. నాట్యంలో ఉన్నటువంటి విషయాలు ఏంది, అలాగే సంగీతం అయినా సరే బోల్డంత తీరి ఉంటది వీటికి. ఇది తెలియకుండా గురుముఖంగా తెలియకుండా వాళ్ళు ఏదో చేసేసి పాడేసి లోటు పాటలు తెలివి లోతు తెలియదు. మరి ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ లేకుండా ఆథెంటిక్ గా స్వయం ప్రకటిత గురువులు రావటం అనే దాని గురించి ఇప్పుడు ఈ సంగీతంలో కానీ నాట్యంలో కానీ మీకు ఒక పలానా వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను, అదే ఇది పలానా ఇన్స్టిట్యూట్ నుంచి నాకు సర్టిఫికేట్ ఉంది, నేను డిప్లొమా చేశాను, లేదా ఫైన్ ఆర్ట్స్లో నేను ఇలా చేశాను అని సర్టిఫికేషన్స్ ఏమి ఉండవండి మీకు ఆథెంటిక్గా? ఉంటుందండి, కాలేజీలో ఇస్తారు. ఓకే. ఇన్స్టిట్యూషన్స్ లో రిజిస్టర్ బాడీ అయితే ఇస్తారు. రిజిస్టర్ బాడీ అయినా ఇవ్వట్లేదండి, మ్యూజిక్ కాలేజీలో ఇస్తారు. అది 5 years ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడే నేర్చుకోవాలి. 5 years అయ్యాక వాళ్ళు డిప్లొమా సర్టిఫికేట్, డిప్లొమా పాస్ చేయించి సర్టిఫికేట్. మ్యూజిక్ కాలేజెస్ ఉంటాయి గవర్నమెంట్, గవర్నమెంట్ అయితే ఇస్తారు సర్టిఫికేట్. మేము ఇచ్చిన మొన్న అమెరికాలో ఉన్న మాది రమ్య ఇక్కడి నుంచి కావాలని తను ఎంఏకి వెళ్తుందంట. మీ టీచర్ గారి దగ్గర నుంచి నువ్వు లెటర్ హెడ్ మీద ఆవిడ ఇది కావాలి, టెస్ట్ మనీ కావాలి అంటే సరే నేను రాసి ఇచ్చాను, పట్టుకెళ్ళింది అమ్మాయి. మరి అలాగా మరి అక్కడ ఉపయోగించుకుంటున్నారేమో మరి ఏ విధంగా నాకు తెలియదు. ఇక్కడ నుంచి నా సర్టిఫికేట్ పట్టుకెళ్ళింది అమ్మాయి, గురుముఖంగా పట్టుకెళ్ళింది అనమాట. అది మీరు ప్రత్యేక సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఉండదు. మీరు ఇప్పుడు ఎంతమందికి నేర్పించుంటారమ్మా సుమారుగా మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటిదాకా? 42 years 43 years అవుతుంది నేను కళాదీప పెట్టి. కొంచెం 100 మంది అవుతారు చెప్తున్నారు. అందులో ఎంతమంది నిష్ణాతులు అయి ఉంటారు? నిష్ణాతులు ఒక 30-40 మంది మంచి నిష్ణాతులు అయి ఉంటారు. ఇప్పుడు ఇది కూడా ప్రాక్టీస్ చేయకపోతే నేర్చుకుని వదిలేస్తే మరుగున పడిపోతుంది అంటారా, మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అంటారా? మరుగు పడిపోదు కానీ ఇంకా అభివృద్ధిలోకి వస్తుందండి. ఇప్పుడు నేర్చుకుని వదిలేసాం అనుకోండి కొంతకాలం తర్వాత, ఇప్పుడు కొంతకాలం నేర్చుకుని ఏదో కారణాల వల్ల ఒక 7 ఏళ్ళు 5 ఏళ్ళు అసలు కనీసం కాలు కలపని పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అంటారా లేకపోతే అందుకోగలరంటారా? అది ప్రాక్టీస్ బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఇంటి దగ్గర దాని మీద ప్రాక్టీస్ కొంచెం చేస్తూ ఉంటే మర్చిపోరు. ఇది మనకు అక్కర్లేదులే, ఎందుకులే వద్దులే, మనం జాబ్ చేస్తున్నాం కదా ఎందుకులే అని అది ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా, అది చెప్పాలంటే వ్యాయామం పరంగా ఆరోగ్యపరంగా చాలా చాలా ఇది ఒక మెడిసిన్ అనమాట. నాట్యం మెడిసిన్. ఇప్పుడు మాకు 72 years 73 years ఇప్పటికీ నేను 10 సార్లు మెట్లు ఎక్కి పైన మా క్లాసులు ఉంటాయి, పైకి ఎక్కి దిగుతుంటారు. ఇప్పుడు మా పిల్లలు పేరెంట్స్ అంటారు, టీచర్ గారండి మీరు ఎన్నిసార్లు పైకి ఎక్కి దిగుతూ ఉంటారు, మీకు ఏ కాళ్ళు నొప్పులు ఎట్టమా, మాకు ఒకసారి ఎక్కాలంటే కష్టం, ఆ మెట్లు ఎక్కడమే కష్టంగా ఉంటుంది, కొంచెం మెట్లు ఎక్కడ మాకు కష్టంగా ఉంది, ఏంటి మీకు ఆయాసం రాదు ఎక్కడ. అది కేవలం ఏంటంటే మా చిన్నప్పటి నుంచి మేము వ్యాయామం చేయటం దీన్ని బట్టి. మీరు ఇప్పుడు ప్రదర్శన నుంచి ఎంతకాలం అయింది తీసు గారు? మీరు చాలా కాలం అయింది, 20 years అయిపోయింది. ఇప్పుడు నేర్పించడం తప్పించి ప్రదర్శన ఇవ్వను కానీ ఏదో మా రోటరీ క్లబ్ ఇన్నర్వేల్ క్లబ్ అవి కొన్ని ఉంటాయి, సరదాగా యాన్యువల్ డే చేయమంటారు. ఏదో కొంచెం మొన్నే రాజమండ్రిలో తిల్లానాది చేశాను, వాళ్ళు చేయమని చేశాను. అట్లాగా
ఏదో పెద్ద ప్రదేశం. మరి విద్యార్థులకు చెప్పేటప్పుడు చేస్తారు, అక్కడ వరకు చేస్తారు. విద్యార్థి కంటిన్యూషన్ మేము చేయం కదా, కొంచెం కొంచెం చేసి చెప్పడం. ఆ అమ్మాయి గారు వచ్చేంతవరకు అంత ఆ మొక్క చెప్పడం, ఆ పల్లవి చెప్పడం, మళ్ళా ఏమో ఇంకోసారి. అలాగే మాకు రెస్ట్ ఉంటుంది పిల్లలకి, అలా చెప్తాం. మీరు ఇంకా సాధించాలి, నేను ఇది చెయ్యాలి, నా లైఫ్ భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయంలో నేను ఇది చెయ్యాలి అన్న కోరిక ఏమైనా ఉందా మీకు? నాకు చెయ్యాలని కోరిక ఉన్నా సహకరించాలి కదా బాడీ. కానీ నేను ఇప్పటికి కూడాను మా ఇన్స్టిట్యూషన్ 9 గంటల కదా ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసేస్తారు. 9:15 అలా పిల్లలు వెళ్ళిపోతారు. పిల్లలందరూ వెళ్ళిపోయాక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుంటాను. ఇప్పటికి కూడా చేసుకుంటాను. 5-10 మినిట్స్ జీవితంలో చేసుకుని అప్పుడు కింద నేను ఇది చెయ్యాలి అని ఎవరు చూడమైనా పర్వాలా, నేను భగవంతుడి కోసం చేస్తాను, నాకు ఆరోగ్యం కోసం చేస్తాను. ఇప్పటికీ ప్రతి ఓసారి తలుపు తీసి కప్పుకొని మా స్టూడెంట్ ఏదో మర్చిపోయి తీసుకురాడు, టీచర్ ఎందుకంటే మీరు చేస్తున్నారని ఆశీర్వాడి వస్తుండే. ఏం లేదమ్మా నేను ప్రాక్టీస్ చేయాలి, మీరు కానీ ఎప్పుడైనా సరే ఇంట్లో ఓ 5 మినిట్స్ and 10 మినిట్స్ అని చేయండి ప్రాక్టీస్. మీరు లైఫ్ అంబిషన్ ఏమన్నా ఉందా? ఇది నా కోరిక, దీన్ని నేను ఫుల్ఫిల్ చేయాలి అన్న కోరిక ఏమన్నా ఉందా? అంటే పిల్లలు అభివృద్ధిలోకి రావాలి, ఈ నాట్యం ఇంకా అభివృద్ధిలోకి రావాలి. ఇది కింద ఇంకా అలా పడిపోకూడదు. నాట్య సంగీతం అనేది ఒక పెద్ద మెడిసిన్ ప్రతి వ్యక్తికి ఇది. కానీ అది ఇంకా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నా. మా పిల్లల ద్వారా వీళ్ళకి అదే చెప్తూ ఉంటా, అమ్మ మీరు మ్యారేజ్ అయినా ఏం చేసినా ఇది మటుకు మానవద్దు, మీరు ఇంటి దగ్గర ఏదో సరదా చేసుకోండి, మీకు అది ఒక మెడిసిన్ లాగా అని చెప్తూ ఉంటాను. సో ఎక్కడ ఆగకుండా ఆటంకం లేకుండా ఉండాలని నా కోరిక. చివరిదాకా భగవంతుడు ఆరోగ్యం ఇస్తే దీన్ని కంటిన్యూ చేయాలని, ఇంకా పిల్లలు చెప్పుకుంటూనే ఉండాలని మాకు ఆనందం అదే. అంతేనండి. ధన్యవాదాలండి, స్టూడియోకి వచ్చేసి మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంగీతం, సాహిత్యం, కళలు ఇవేవైతే ఉన్నాయో భారత జీవనాడి ఇది ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి అనేది ఒక టీచర్ గారి కోరిక. అలాగే మన యొక్క దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే ఇలాంటి కళలు మరుగున పడిపోకుండా ఉండాలి అంటే ప్యాషన్ కోసం కాకుండా మూలాల నుంచి ప్రతి వ్యక్తి తెలుసుకుని ఈ కళని ఏదైతే నాట్యాచారులు పూర్వం నుంచి అందించారో అంతటి వాల్యూస్, అంతటి విలువలతో కూడిన నాట్యాన్ని, సంగీతాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఇలాంటి విద్వాంసుల యొక్క కోరిక ఆకాంక్షించాలి. అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.